సో గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు చెప్పే టాపిక్ ఏంటి అంటే యూనిట్ 8 లో ఉన్న ప్రోజ్ లెసన్ ది సెర్మోన్ ఎట్ బెనారస్. సో ఇది గౌతమ బుద్ధుడు ఒక స్టోరీ. ఇతను ఒక కిషా గౌతమి అనే ఒక ఆవిడికి జ్ఞానోదయం కల్పిస్తూ ఉంటాడు. మనిషి యొక్క జీవితం ఎలా ఉంటది, మనిషి యొక్క జీవితంలో అసలు వాటి కోసం జ్ఞానోదయం కల్పిస్తాడు. ఎవరికి? కిషా గౌతమికి. అది మెయిన్ కాంటెంట్. ఒక్కసారి లెసన్ లోకి వెళ్ళిపోతాం. చూడమ్మా. మ్యాన్ ఈస్ మార్టల్. సో మనిషి ఎప్పటికైనా మరణించిన వాడు ఎప్పటికైనా చనిపోతాడు. అంతే కదమ్మా. సో ఎప్పటికైనా చనిపోతాడు. దిస్ ఈస్ అన్ ఏజ్ ఓల్డ్ అడేజ్. ఇది మన తరాల నుంచి వస్తున్న సత్యం. ఇది తరాల నుంచి వస్తున్న సత్యం. అడేజ్ అంటే ఏంటి? ఒక ప్రోవర్బ్ లాంటిది, ఒక షార్ట్ స్టేట్మెంట్ ఎక్స్ప్రెసింగ్ అబౌట్ జనరల్ ట్రూత్ అనమాట. యాక్సెప్ట్ దిస్ ఫ్యాక్ట్ అండ్ పీస్ ఇన్ టైమ్. సో మనం దాన్ని ఈ సత్యాన్ని మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. ఈ సత్యాన్ని మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే మనకి పీస్ అనేది మనకి దక్కుతుంది. టైం అంటే దక్కడం. ఇఫ్ నాట్ సఫరింగ్ అండ్ సోరో స్టే విత్ యూ. సో నువ్వు దాన్ని, ఆ బాధ నువ్వు యాక్సెప్ట్ చేయాలి. నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే ఇంకా జీవితాంతం నీకు బాధే మిగులుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు, దగ్గర వాళ్ళు చనిపోతే మనం అలా సఫరింగ్, అలా బాధపడుతూ ఉంటే ఆ బాధ ఇంకా ఎక్కువ అవుతుంది. దానివల్ల ఏం మిగులుతుంది? మనకి సోరో, మనకి బాధే మిగులుతుంది. సో సోరో అంటే దుఃఖమే మిగులుతుంది. మనం అలా బాధపడుతూ ఉంటే అలా దుఃఖమే మిగులుతుంది. So this is the essence of the sermon at Benares delivered by the Buddha to Kisa Gautami. So ఇది essence అంటే ఏంటి? సారాంశం. essence అంటే ఏంటి? సారాంశం. ది sermon at Benares. sermon అంటే అసలు sermon at Benares అంటే ఏంటి? అసలు sermon అంటే ఏంటి? అసలు sermon అంటే ఒక ఉపన్యాసాన్ని ఇవ్వడం. ఒక ఉపన్యాసాన్ని మనం ఇవ్వడం. ఎక్కడ ఇవ్వడం? బెనారస్ అంటే గ్యాంగస్, ది రివర్ గ్యాంగస్ దగ్గర గౌతమ బుద్ధుడు సెర్మోన్ అంటే ఏంటి? ఉపన్యాసం అనేది ఇచ్చాడు. సో డెలివర్డ్ బై ది బుద్ధ టు కిసా గౌతమికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఫస్ట్ ఇప్పుడు గౌతమ బుద్ధుడి కోసం తెలుసుకుందాం. గౌతమ బుద్ధుడు 563 బీసీలో పుట్టాడు, 483 బీసీలో మరణించాడు. ఇదే ఇటు ఉంది అటు ఉందని అనుకోకండి. బీసీ బిఫోర్ క్రిస్ట్ లెక్కలు మనకి అలాగే ఉంటాయి. బోర్న్ యాజ్ ఎ ప్రిన్స్ ఇన్ నార్థన్ ఇండియా యాజ్ సిద్ధార్థ్ గౌతమ. అతను పుట్టినప్పుడే ఒక ప్రిన్స్ కి పుడతాడు, ఒక యువరాజుకు ఒక ప్రిన్స్ పుడతాడు. ఆ ఒక గౌతమ బుద్ధుడు వాళ్ళ తండ్రి ఇండియాలో ఉన్న నార్త్ దేశాన్ని అంతా కూడా ఒక అంటే రాజు అనమాట. సో ఒక రాజు కుమారుడే గౌతమ బుద్ధుడు. అతనికి పేరు ఏమని పెట్టాడంటే అసలు పేరు సిద్ధార్థ గౌతమ. లెడ్ ఏ రాయల్ లైఫ్ అంటే అసలు మామూలు లైఫ్ కాదు. హ్యావింగ్ ఏ స్టేటస్ ఆఫ్ కింగ్ అంటే ఒక ఫ్యామిలీ, ఒక కింగ్ స్టేటస్ హోదా అనమాట. సో అంటిల్ హీ వాస్ 25. అతనికి 25 years వచ్చినంత వరకు అతను రాయల్ లైఫ్ అనుభవిస్తాడు. ఎందుకంటే అతను పుట్టిన వెంటనే కొంతమంది ముళ్ళు ఋషులు, మీ కొడుకు చాలా గొప్పవాడు అవుతాడు, అయితే సన్యాసి అవుతాడు, లేదంటే పెద్ద రాజు అవుతాడు, ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతాడు అనగానే రాజు భయపడి, అమ్మో నా కొడుకు సన్యాసి అవ్వకూడదు, మాంక్ అవ్వకూడదు, నా కొడుకు రాజు అవ్వాలని చెప్పి వాళ్ళ కొడుకుకి బయట జరుగుతున్నవి ఏవి చేయకుండా ఐసోలేట్ గా ఏకాంతంగా చాలా గొప్పగా రాయల్ గా బాధ లేకుండా అలా పెంచుతాడు 20 సంవత్సరాల వరకు. ఎందుకంటే మళ్ళీ బయటికి ఇవన్నీ వెళ్తే ఎక్కడ మాంక్ అయిపోతాడని చెప్పి ఆ ముని ఋషి ఏమన్నాడు, అయితే మాంక్ అవుతాడు లేదా రాజు అవుతాడు. మాంక్ అవ్వాలంటే బయటకు వెళ్తే కదా మాంక్ అవుతాడు. అందుకే బయటికి వెళ్లకుండా 25 years అలా ఒక దగ్గర పెట్టేసి అతన్ని రాయల్ లైఫ్ గా అనిపిస్తాడు. సో దానివల్ల వాళ్ళ ఫాదర్ మాంక్ అవ్వడం ఇష్టం, రాజు అవ్వాలని ఉద్దేశంతో అలా చేస్తాడు. అతను 25 years వరకు రాయల్ లైఫ్ అనిపిస్తాడు. అందుకే హీ లర్న్డ్ స్క్రిప్చర్స్ అంటే పవిత్ర గ్రంథాలన్నీ అతను చదివాడు. అండ్ మ్యారీడ్ ప్రిన్సెస్. ఈ గౌతమ బుద్ధుడు కూడా ఒక ప్రిన్సెస్ ని, ఒక యువరాణిని మ్యారేజ్ చేసుకుంటాడు. ఒక బాబు కూడా ఉంటాడు. దెన్ హీ వెంట్ అవుట్ హంటింగ్. ఒక రోజు 25 years తర్వాత ఏమవుతాడంటే వేటాడడానికి వెళ్తాడు. సో ఇతను వేటాడడానికి వెళ్తాడు. అప్పుడు ఇతను దెన్ హీ సా ఏ సిక్ మ్యాన్, ఒక రోగిని చూస్తాడు. సిక్ మ్యాన్ అంటే అనారోగ్యం పాలవుతారు కదా, అతన్ని చూస్తాడు. ఇంకేం చూస్తాడంటే ఒక ఓల్డ్ మ్యాన్ ఫనరల్ ప్రొసెషన్ అంటే అంత్యక్రియలు ఊరేగింపు. ఫనల్ అంటే అంత్యక్రియలు చేస్తారు కదా, చనిపోయిన వాళ్ళని పాడి మీద తీసుకెళ్తారు. ఏటైతే చూస్తాడు, ఒక సిక్ మ్యాన్, ఒక అనారోగ్యంతో ఒక మనిషిని, ఒక ముసలివాడు శవాన్ని పాడి మీద తీసుకెళ్తున్నారు, ఊరేగింపు చేస్తున్నారు. ఆ రెండు చూస్తాడు. ఈ రెండు చూడగానే అతనికి ఎలా అనిపిస్తుంది అంటే ఫస్ట్ టైం మిస్ లైఫ్, ఎందుకంటే 20 సంవత్సరాలు రాయల్ లైఫ్ అనిపిస్తారు. వాళ్ళ తండ్రి చాలా గారాభంగా చాలా గొప్పగా రాయల్ లైఫ్ చేస్తారు, ఏమీ తెలియదు. సడన్ గా 20 సంవత్సరాల తర్వాత వేటాడడానికి వెళ్ళగానే గౌతమ బుద్ధుడు ఇవన్నీ చూస్తాడు. ఏటైతే చూస్తాడు అంటే అదే
ఒక అనారోగ్యం పాలైన ఒక మనిషిని, అప్పటివరకు అనారోగ్యం అంటే ఏంటో తెలియని మనిషి మన గౌతమ బుద్ధుడు సడన్ గా అనారోగ్యంతో ఉన్న మనిషిని ఆ ఒక ముసల్మాన్ని ఊరేగింపు చనిపోయిన పాడికి తీసుకెళ్ళి అవన్నీ చూసి వెంటనే టిల్ దెన్ హీ వాస్ షీల్డ్ ఫ్రమ్ ఆల్ సారో. సో ఇప్పటి వరకు తనకి బాధ అంటే ఏంటో తెలియదు, అవంతా షీల్డ్ అంటే ఏంటి, ప్రొటెక్ట్ చేసే సో కవచంలాగా ప్రొటెక్ట్ చేసాయి అన్ని కూడా రాయల్ లైఫ్ ని. హీ హాజ్ మూవ్డ్ అండ్ షాక్డ్, ఫైనల్ గా జీర్ణించుకోలేకపోతాడు. ఎప్పుడైతే ఫైనల్ పర్సన్ చూస్తాడో హీ మూవ్డ్, ఇంకా హీ వాజ్ మూవ్డ్ అండ్ షాక్డ్. అసలు మనిషి ఇంకా కదలలేక కుదిపేస్తుంది, మైండ్ అంతా కుదిపేసి ఒక ఆశ్చర్యానికి గురైపోతాడు. హీ వాంటెడ్ నో మోర్ అబౌట్ హ్యూమన్ సఫరింగ్, అతనికి ఇంకా ఇంకా తెలుసుకోవాలి హ్యూమన్ మనిషి ఒక బాధ, మనిషి ఒక ఎలా సఫరింగ్, మనిషి ఒక బాధ ఎలా పడతాడు, మనిషి ఒక బాధ ఏంటి, అదంతా ఇంకా తెలుసుకోవాలి. ఇంకా ఆందోళనతో వెళ్ళిపోతాడు మైండ్ అంతా. అసలు సిక్ మ్యాన్ అతని పరిస్థితి ఏంటి, అతనికి బాధ ఏంటి, హ్యూమన్ సఫరింగ్ కోసం అంతా కూడా తెలుసుకుంటాడు. ఈ 100 for 7 years ఇలాగా ఈ హ్యూమన్ ఎప్పుడైతే ఇవన్నీ చూస్తాడో ఈ సిక్ మ్యాన్ ఓల్డ్ మ్యాన్ ఊరేగింపుని సఫరింగ్ ని అదే అలా మైండ్ లో చింతించేస్తుంటది. వాండెడ్ అంటే బాండెడ్ అంటే ఎయిమ్లెస్ గా తిరగడం అంటే ఇంకా దానికోసమే ఆలోచించి 7 years అలా గడిచిపోతాయి. 7 years వరకు అలాగా దాని మీదే ఆలోచిస్తూ ఉంటాడు. అతని మైండ్ సాటిస్ఫై అవ్వదు, ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఏదో చెయ్యాలి. ఇలా మనిషికి ఎందుకు జబ్బు వస్తుంది, మనిషికి జబ్బు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, అలా దానికోసం అలా తెలుసుకోవడానికి అలా ట్రై చేస్తుంటే అలాగా 7 years అయిపోద్ది. సో ఏమీ లేకుండానే అలా 7 years గడిచిపోతాయి. దెన్ హీ సాట్ డౌన్ అండర్ పీపుల్ ట్రీ. అప్పుడు అలాగా 7 years అయిన తర్వాత ఒక రోజు ఒక పీపుల్ ట్రీ అంటే రావి చెట్టు కింద కూర్చుంటాడు. హీ టుక్ అన్ ఓత్ టు సిట్ దేర్ టిల్ అవేకనింగ్ dawned on him. సో హీ టుక్ అన్ ఓత్, అతను శపథం చేస్తాడు, అంటే ప్రమాణ స్వీకారం అంటారు ఓత్ అంటే. సో ఏమని శపథం చేస్తాడంటే, ప్రమాణ స్వీకారం చేస్తాడంటే, నేను ఎక్కడే కూర్చుంటాను. సో అవేకనింగ్ డాన్, రేపు ఉదయం అవని, ఎల్లుండి ఉదయం అవని, డాన్ అని తెల్లవారుజామున అవని. సో నాకు జ్ఞానోదయం అయినంత వరకు నేను ఎక్కడే కూర్చుంటాను. అతనికి జ్ఞానోదయం రావట్లేదు. అక్కడ మనిషి ఒక బాధ చూస్తున్నాడు, ఇక్కడ సిక్ మ్యాన్ చూసాడు, ఫైనల్ ప్రొఫెషన్ మనిషి ఒక శవాన్ని చూశాడు, ఊరేగింపుని, అదంతా చూసి అతను అందులోంచి బయటకు రాలేకపోతున్నాడు. ఎంత ట్రై చేసినా అది ఒక ఆందోళనలోకి వెళ్ళిపోతున్నాడు. దాని మీద అలా ఆలోచిస్తున్నాడు, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, హ్యూమన్ ఎందుకు చనిపోతున్నాడు, హ్యూమన్ ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అనిపిస్తున్నాడు, ఎందుకు అనారోగ్యం పాలు అవుతున్నాడు హ్యూమన్ అని దానికోసం అలాగా ఆలోచిస్తూ ఉంటాడు. పైన జ్ఞానోదయం రాదు. తర్వాత అతను శబ్దం చేస్తాడు, నాకు జ్ఞానోదయం వచ్చినంత వరకు నేను ఇక్కడే ఉంటానని శబ్దం చేస్తాడు. తర్వాత ఫైనల్ గా ఎన్లైట్మెంట్ అంటే ఏంటి, జ్ఞానోదయం. ఈ ఎన్లైట్మెంట్ డి డిసెండ్ ఆన్ హిమ్ ఆఫ్టర్ 7 days. సో ఫైనల్ గా అతనికి ఈ జ్ఞానోదయం అనేది ఎప్పుడు వస్తుందంటే, డిసెండ్ అంటే ఏంటి, ఫాల్ డౌన్వర్డ్ అంటే ముందుకు వెళ్ళడం. ఎప్పుడు అతనికి జ్ఞానోదయం వస్తుందంటే 7 రోజుల తర్వాత పీపుల్ ట్రీ కింద అలా ఉండిపోతాడు, కదలడు. ఈ 7 days తర్వాత అతనికి జ్ఞానోదయం అనేది వస్తుంది. డిసెండ్ అంటే ఏంటి, మూవ్ ఆర్ ఫాల్ డౌన్వర్డ్, కిందకు పడడం. సో అన్నమాట. తర్వాత ఎప్పుడైతే ఆ రావి చెట్టు కింద ఉండడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది అన్నాడు, వెంటనే అతను ఆ రావి చెట్టుకి ఏమని పేరు పెడతాడంటే బోధి ట్రీ అని పెడతాడు. బోధి ట్రీ అంటే ఏంటి, ట్రీ ఆఫ్ విజ్డమ్ అని అర్థం. అండ్ ఈ బికమ్, ఆ తర్వాత జ్ఞానోదయం వచ్చిన తర్వాత ట్రీ కింద ఏం చేస్తాడంటే ఈ బికేమ్ పాపులర్. సిద్ధార్థ గౌతముడు కాస్త పాపులర్ గా ఏమవుతాడు, బుద్ధ కింద ట్రాన్స్ఫర్ అవుతాడు, గౌతమ్ బుద్ధుడి కింద ట్రాన్స్ఫర్ అవుతాడు. ఈ బిగన్ షేరింగ్ హిస్ విజ్డమ్ త్రూ హిస్ సర్మాన్స్. సో హీ బికేమ్ పాపులర్ బుద్ధ, ఇక్కడ వరకు అర్థమైంది. హీ బిగన్ షేరింగ్, అతనికి వచ్చిన జ్ఞానోదయం త్రూ హీ సర్మాన్స్, ఉపన్యాసాల ద్వారా ప్రతి ఒక్కరికి అందిస్తాడు. ఉపన్యాసాలు ఇస్తారు కదా, సర్మాన్స్ అంటారు కదా దాన్ని. సో ఉపన్యాసాల ద్వారా ప్రతి ఒక్కరికి తన జ్ఞానాన్ని అందిస్తూ ఉంటాడు, మంచి మాటలు చెప్తూ ఉంటాడు అతని దగ్గరికి వచ్చే వాళ్ళందరి దగ్గర కూడా. అందులో అతను చేసిన ఫస్ట్ సర్మాన్ ఇక్కడ ఇచ్చాడు. అతను అందులో ఈ యొక్క లెసన్ ఫస్ట్ సర్మన్ అన్నమాట. ఫస్ట్ సర్మన్ ఇచ్చాడు అంటే సర్మన్ ఉపన్యాసం. గివెన్ హియర్ ఎక్కడ ఇచ్చాడు, వాజ్ బిలీవ్ టు హ్యావ్ బిన్ డెలివర్డ్ ఎట్ బెనారస్, అంటే ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ హోలీ గ్యాంగెస్. ఇక్కడ అతను ఫస్ట్ ఉపన్యాసాన్ని ఇచ్చాడు, అందుకే ది సర్మన్ అట్ బెనారస్ అని దీని యొక్క లెసన్ కి పేరు. సో అతను ఒక ఫస్ట్ ఉపన్యాసం ఎక్కడ ఇచ్చాడు, బెనారస్ లో ఇచ్చాడు. ఎక్కడ ఉంది, ది హోలీ గ్యాంగెస్, పవిత్రమైన గంగా నది. ఫస్ట్ ఉపన్యాసం ఏంటి ఇచ్చాడంటే, కిసా గౌతమి ఓన్లీ సన్ డైడ్, తనకున్న ఏకైక పుత్రుడు చనిపోతాడు. షీ వాజ్ గ్రీవ్డ్, ఆమె దుఃఖంతో విచారం పడిపోతుంది, ఎగోని అంటారు దాన్ని, తీవ్ర దుఃఖంలో మునిగిపోద్ది ఆమె. ఇన్ ద డీప్ షాక్ అండ్ సోరో, ఆమె ఒక డీప్ షాక్ అంటే భయంకరమైన లోతైన ఒక ఆశ్చర్యానికి ఆమె గురైపోయి ఒక షాక్ లోకి వెళ్ళిపోద్ది, అంటే బాధ, సో బాధలోకి వెళ్ళిపోద్ది. ది గర్ల్ క్యారీడ్ ది బాడీ ఆఫ్ హర్ సన్, ఆమె కిషా గౌతమి తన సన్ ఒక బాడీని క్యారీ చేసుకొని ప్రతి ఇంటికి వెళ్తది, ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుతుంది. అండ్ దగ్గర ఫర్ సమ్ మెడిసిన్ టు క్యూర్ హిమ్, అందరి దగ్గరికి వెళ్ళి మా అబ్బాయి చనిపోయాడు, ఏదైనా మెడిసిన్ ఉంటే ఇవ్వండి అంటే అని ఒక బాధలో వెళ్ళి అడుగుతుంది. అంటే అప్పుడు
ప్రతి ఒక్కరు ఈమెని నవ్వుకుంటూ ఉంటారు. ఏమంటారంటే ఏంటి ఈమె చనిపోయిన వాళ్ళకి మెడిసిన్ అడుగుతుందంటే ఆమె పాపం ఒక భావోద్వేగం అంటే బీవెల్డెడ్ అంటే ఒక దిగ్భ్రాంతిలోకి వెళ్ళిపోయింది ఆమె. సో అందువల్ల అలా అడుగుతుంది. అప్పుడు అందులో కొంతమంది చెప్తారు, నువ్వు గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్ళు, నువ్వు గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్తే నీకు ఒక సొల్యూషన్ వస్తుందని చెప్తారు కొంతమంది. అప్పుడు వెంటనే ది మాంక్ రెడీలీ అగ్రీ టు గివ్ హెర్ ఏ మెడిసిన్. మాంక్ అంటే ఎవరు కాదు, మన గౌతమ్ బుద్ధ రెడీలీ అగ్రీ టు గివ్ హెర్ మెడిసిన్. తనకి మెడిసిన్ ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. ఏమంటాడంటే తనకి చెప్తాడు, హీ ఆస్క్డ్ టు గెట్ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ మస్టర్డ్ సీడ్స్ ఫ్రమ్ ఏ హోమ్ దట్ సా నో డెత్. ఏమో చెప్తాడంటే హ్యాండ్ఫుల్ అంటే ఏం తెలుసా, చాలా కొన్ని అనమాట. హ్యాండ్స్ లో లెస్ క్వాంటిటీ. మస్టర్డ్ సీడ్స్ అంటే ఆవాల గింజలు తెమ్మంటాడు. ఒక ఇంటికి వెళ్ళి తెమ్మంటాడు. ఆ ఇంట్లో ఏమని చెప్తారంటే ఆవాల గింజలు తెమ్మంటే ఒక షరతు పెడతాడు. ఏమని పెడతాడంటే ఆ ఇంట్లో చావు ఉండకూడదు, అని చెప్తాడు. సరే అని చెప్పి తను ట్రైడ్ హార్డ్, చాలా కష్టపడి అందరింటికి వెళ్ళి అడుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి ఆవాల గింజలు అడుగుతుంది. ప్రతి ఒక్కరు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. ట్రైడ్ హార్డ్ బట్ కుడ్ నాట్ ఫైండ్ హోమ్ దట్ సా నో డెత్. ప్రతి ఒక్కరిని వెళ్ళి అడుగుతుంది, ఆవాల గింజలు అడుగుతుంది. కానీ మీ అడుగుతుంది ఇచ్చిన తర్వాత, మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా అంటే ప్రతి ఒక్కరు అంటారు చావు లేకుండా ఎలాగుంటారమ్మా కదా, ఎవరైనా బతికున్నారంటే ఆశ్చర్యపడాలి, చనిపోయారంటే ఆశ్చర్యపడ అవసరం లేదు. సో ప్రతి ఒక్కరు చెప్తారు. ఎంత ట్రై చేసినా ఆ మస్టర్డ్ సీడ్స్ చనిపోలేని ఇంట్లో దొరకదు. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కూడా మస్టర్డ్ ఇచ్చిన ప్రతి ఇంట్లో కనీసం ఎవరో ఒకరు ఏదో ఒక రీజన్తో చనిపోవడం అనేది జరుగుతుంది. అది తట్టుకోలేక ఆమె బట్ షీ దెన్ సా ది ట్రూత్. అప్పుడు ఆమె నిజం అనేది నిజం తెలుసుకుంటది. సో ఏమని సత్యాన్ని తెలుసుకున్నది అంటే దానికి గౌతమికి ఏమని అర్థమవుతుందంటే ఎవ్రీ వన్ మస్ట్ మీట్ డెత్ సూనర్. ప్రతి ఒక్కరు కూడా చావుని అయితే బేగా రావచ్చు చావు, లేదా అది లేట్ గా రావచ్చు. లేటర్ అంటే తర్వాత రావచ్చు, ముందే రావచ్చు, లేటర్ కానీ రావడం మాత్రం పక్కా. యాజ్ రైప్ ఫ్రూట్స్ ఫాల్, బాగా పండిన పళ్ళు ఖచ్చితంగా కింద పడాల్సిందే. అలాగే మట్టి కొండలు ఎప్పుడైనా విరగాల్సిందే. సో అలాగే మనిషికి చావు కూడా ఎప్పటికప్పుడు రావాల్సిందే. దాని నుంచి ఎవరు ఎస్కేప్ అవ్వలేరు. వన్ హూ రియలైజ్ ది ఫ్యాక్ట్, ఈ విషయాన్ని కనుక ఎవరైతే తెలుసుకుంటారో ఈ సత్యాన్ని, అప్పుడే వాళ్ళు ఎంజాయ్ ది పీస్ ఆఫ్ మైండ్. వాళ్ళే మనశ్శాంతిగా ఉండగలరు, వాళ్ళే ప్రశాంతంగా ఉండగలరు. ఎవరైనా అవ్వచ్చు, నైదర్ కింగ్స్ నాట్ బ్యారియర్స్. కింగ్స్ రాజులైనా యుద్ధ వీరులైనా ఎవ్వరు కూడా చావు నుంచి సేవ్ అవ్వలేరు. ధనికుడైనా గొప్పవాడైనా కింగ్ అయినా యుద్ధ వీరుడు బ్యారియర్స్ అని ఎవడైనా చావు నుంచి. సో మనం వీపింగ్ అంటే ఏంటి, బాగా వెక్కి ఏడవడం. లామెంటింగ్ అన్న కూడా మోన్ అంటే పర్సన్స్ మరి చనిపోయిన తర్వాత ఏడుస్తారు కదా, మార్నింగ్ అంటారు మోన్. అది ఎంత ఏడ్చినా ఎంత బాధపడినా కెన్ నెవర్ బ్రింగ్ లైఫ్ బ్యాక్. చనిపోయిన మనిషి వెనక్కి రాడు అని చెప్తాడు. విత్ దిస్ కిసా గౌతమి రిలేటెడ్. ఈ ఒక్క సత్యాన్ని, ఈ ఒక్క జ్ఞానోదయాన్ని కిసా గౌతమికి బాగా జ్ఞానోదయం అయ్యింది. ఇది ఫస్ట్ ది శర్మడ్ బెనరస్. ఫస్ట్ కిసా గౌతమి జ్ఞానోదయం కల్పిస్తాడు గౌతమ బుద్ధుడు ఈ విధంగా. సో ఇదమ్మా లెసన్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకసారి షార్ట్ గా చెప్తాను. మనిషికి ఖచ్చితంగా చావు అనేది ఉంటది. ఒక సామెత ఉంటది తెలుసా మనకి, ఒక స్లోగన్ వస్తూ ఉంటది చనిపోయిన బండి దగ్గర, పుట్టిన వాడికి మరణం తప్పదు అని. సో మరణించిన వాడికి పుట్టినక తప్పదని. అలాగే మ్యాన్ ఈస్ మార్టల్, మనిషి ఎప్పుడైనా చావాల్సిందే. సో ఇది తరతరాలు వస్తున్న ఒక సత్యం. అది మనం యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే మనకి మనశ్శాంతి అనేది మన దగ్గర ఉంటది. లేదంటే మనకి ఒక సాడ్నే మిగులుతుంది. ఈ యొక్క లెసన్ ఏంటంటే కిసా గౌతమికి గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం కలిగించడు. ఈ యొక్క లెసన్ మెయిన్ కాంటెంట్. ది సెర్మోన్ ఎట్ బెనరస్ అంటే ఒక ఉపన్యాసాన్ని ఇవ్వడం తను నేర్చుకున్న జ్ఞానంలో. ఎక్కడ ఇస్తున్నాడు, గంగా నది దగ్గర ఇస్తున్నాడు. అందులో ఫస్ట్ శర్మన్ కిసా గౌతమికి ఇస్తున్నాడు. సో కిసా గౌతమికి ఇస్తున్నాడు. గౌతమ బుద్ధుడు 563 BCలో పుట్టాడు, 483 BCలో మరణించాడు. అతను ఒక ప్రిన్స్, ఒక ఇండియా, వాళ్ళ ఫాదర్ ఒక ఇండియాలో ఉన్న నార్త్ సైడ్ అంతటికి ఒక రాజు. అతను వాళ్ళ గౌతమ బుద్ధుడు వాళ్ళ తండ్రి. ఫస్ట్ అతను సిద్ధార్థ గౌతమగా అతని పేరు ఉండేది. అతను ఒక రాయల్ లైఫ్ అనేది అతను అనుభవిస్తాడు 25 years వరకు. మాంగ్స్ ఋషులు మునులు ఏమని చెప్తారంటే, నీ కొడుకు అయితే సన్యాసి చాలా గొప్పవాడు అవుతాడు, అయితే సన్యాసి అవుతాడు లేదా రాజు అవుతాడు. అప్పుడు వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడంటే, నా కొడుకు మాంక్ అవ్వకూడదు, నా కొడుకు రాజు అవ్వాలని చెప్పి బయట ప్రపంచాన్ని ఏమీ తెలియకుండా రాయల్ గా పెంచుతాడు. అతను గ్రంథాలు చదువుతాడు, పవిత్ర గ్రంథాలు చదువుతాడు. తర్వాత ఒక ప్రిన్సెస్ కి మ్యారేజ్ చేసుకుంటాడు, ఒక బాబు కూడా పుడతాడు. ఒక రోజు వేటాడడానికి వెళ్తున్నప్పుడు ఒక అనారోగ్యంతో ఉన్న ఒక మనిషిని చూస్తాడు. ఒక ఓల్డ్ మ్యాన్ ఆ ఊరేగింపుకి చనిపోయేంత పాడెక్కి తీసుకెళ్తారు కదా, ఒక ఫనరల్ ప్రాసెస్ ఊరేగింపు చూస్తాడు. అవన్నీ చూసి అతను షాక్ అయిపోతాడు. ఎందుకంటే
అతను 25 సంవత్సరాలు అతనికి బాధ అంటే ఏంటో తెలియదు, ప్రొటెక్ట్ చేశారు, షీల్డెడ్. కానీ ఇప్పుడు అతను షాక్ లోకి వెళ్ళిపోతాడు. ఎందుకు మనిషి సఫర్ అవుతాడు, ఎందుకు మనిషి చనిపోతున్నాడు, ఇవేమీ తెలియక అలా బాధపడుతుంటాడు. దానికోసం ఏమైనా తెలియదు, దానికోసం నాకు తెలియాలి మనిషి చనిపోవడం కారణం ఏంటి, మనిషి ఎందుకు బాధ, అసలు బాధ అంటే ఏంటి, ఇదంతా నాకు తెలియాలని చెప్పి అలా బాధపడుతూ ఒక రావి చెట్టు కిందకి వెళ్తాడు, పీపుల్ ట్రీ. అప్పుడు ఒక శపథం చేస్తాడు, నా జ్ఞానోదయం. అలా 7 years గడిచిపోతుంది, జ్ఞానోదయం ఇప్పటికీ కలగదు. మనిషి ఎందుకు బాధపడతాడు, మనిషి ఎందుకు చనిపోతున్నాడు అని, మనిషి ఎందుకు చనిపోతాడు, నాకు ఏం చేస్తాడో తెలియదు. రావి చెట్టు కింద శపథం చేస్తాడు, నాకు ఎన్ని తెల్లవారుజాములు కురిసి అయినా నేను ఎక్కడే ఉంటాను, జీవితాంతం ఎక్కడే ఉండిపోతాను, నాకు జ్ఞానోదయం కలగకపోతే అని ప్రమాణ స్వీకారం చేస్తాడు, శపథం చేస్తాడు. అప్పుడు ఫైనల్ గా 7 days కే 7 సంవత్సరాలకి రాని జ్ఞానోదయం అతనికి 7 days కే ఆ చెట్టు కింద ఉండగానే ఆ జ్ఞానోదయం అనేది వస్తది. అప్పుడు ఎప్పుడైతే ఆ చెట్టు కింద పీపుల్ ట్రీ చెట్టు కింద ఉండడం వల్ల జ్ఞానోదయం వస్తుందో అప్పుడు ఆ చెట్టుకి ఏమని పేరు పెడతాడంటే ది పీపుల్ బోధి ట్రీ అని పెడతాడు, అంటే ట్రీ ఆఫ్ విజ్డమ్. ఆ విధంగా అతను ఈ బికేమ్ పాపులర్ యాజ్ గౌతమ్ బుద్ధుడు కాస్త చెట్టు కింద ఉండి ఏమవుతాడంటే బుద్ధ కింద మారుతాడు. ఈ బిగన్ షేరింగ్ ఈజ్ విజ్డమ్ త్రూ, అంటే అతనికి వచ్చిన జ్ఞానం ఉపన్యాసం ద్వారా అందరికి అందిస్తూ ఉండేవాడు. అతను ఇచ్చిన ఫస్ట్ ఉపన్యాసం శర్మోన్ ఇక్కడ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారంటే బెనారస్ దగ్గర ఇచ్చాడు, అంటే పవిత్ర గంగా నది అక్కడ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడంటే కిసా గౌతమికి ఇచ్చాడు. అతనికి కిసా గౌతమికి ఒక కుమారుడు చనిపోతాడు. ఆమె దుఃఖంలో మునిగిపోద్ది, ఒక డీప్ షాక్ లోకి వెళ్ళిపోద్ది. అప్పుడు ఆమె తన కుమారుని పట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళి నా కొడుకు చనిపోయాడు, ఎవరైనా మెడిసిన్ ఉంటే ఇవ్వండి, నేను నా కొడుకుని బాగు చేసుకుని చెప్తే అందరూ నవ్వుతారు. చనిపోయిన కొడుకు మెడిసిన్ ఇవ్వడం ఏంటని చెప్పి ఆమెకి పిచ్చి పడిందని అందరూ నవ్వుతారు. అప్పుడు అందులో ఉన్న ఒక వ్యక్తి ఏమని చెప్తాడంటే, నువ్వు గౌతమ్ బుద్ధుడికి వెళ్ళు, నీకు పరిష్కారం చెప్తాడు అనగానే అప్పుడు గౌతమ్ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పగానే మన గౌతమ్ బుద్ధుడు ఏమని చెప్తాడంటే, మాంక్ అంటే గౌతమ్ బుద్ధుడు ఒక మెడిసిన్ ఇస్తాడు. ఏమని చెప్తాడంటే, నువ్వు ఒక పని చెయ్యు, మా చేతిలో చేతిలో కొన్ని ఒక ఆవాల గింజలు ఎవరో ఒక ఇంటికి వెళ్తే, కానీ ఏ ఇంట్లోకి వెళ్ళి నువ్వు ఆవాల గింజలు తెస్తావో అక్కడ నాకు వాళ్ళ ఇంట్లో చావు అనేది ఉండకూడదని చెప్తాడు. ఆమె ప్రతి ఇంటికి వెళ్తాడు, ఏ ఇంట్లోకి వెళ్ళినా ఖచ్చితంగా మస్టర్డ్ సీడ్ ఇచ్చిన ఏ ఇంట్లో అయినా సరే ఒక చావు అనేది ఉంటది. అది చూసి అప్పుడు ఆమె నిజం తెలుసుకుంటది. ఏమని తెలుసుకుంటుందంటే, ప్రతి ఒక్క మనిషి ఖచ్చితంగా చనిపోతాడు, అయితే కొంచెం బేగా చనిపోవచ్చు, లేదా తర్వాత చనిపోవచ్చు, కాబట్టి చనిపోవడం మాత్రం కన్ఫర్మ్. ఇప్పుడేం చనిపోతాడు, బాగా పండిన పళ్ళు ఎప్పుడైనా చెట్టు కింద రాలి పడాల్సిందే, అలాగే మట్టి కొండలు ఎప్పుడైనా విరిగిపోవాల్సిందే, అలాగే మనిషి చావు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఉంటుంది. అయితే బేగా జరగదు లేదా లేట్ గా జరగచ్చు, చావు మాత్రం కన్ఫర్మ్, దాని నుంచి ఎవరు ఎస్కేప్ అవ్వలేరు. ఆ సత్యాన్ని మనం తెలుసుకుంటే ఖచ్చితంగా మనం ప్రశాంతంగా మన మైండ్ ఉంటుంది. లేదా ఎవరైనా నైదర్ కింగ్స్ నార్ ఎవరెస్, రాజులైనా యుద్ధ వీరులైనా డబ్బున్నవాడైనా పేదవాడైనా అమీరైనా గరీబైనా ఎవ్వరు కూడా డెప్త్ నుంచి ఎస్కేప్ అనేది అవ్వలేరు. మనం ఏడ్చినా చనిపోయినప్పుడు ఏడుస్తాం కదా, లామెంటిక్ అంటారని, ఎంత దుఃఖంతో మునిగినా మనం లైఫ్ ని మనం మళ్ళీ తిరిగి తెచ్చుకోలేము, ఉన్నంత వరకు ఆనందంగా ఉండాలి. సో ఈ యొక్క సత్యాన్ని, ఈ యొక్క జ్ఞానోదయాన్ని గౌతమ్ బుద్ధుడు కిసా గౌతమికి బెనారస్ అంటే ఫస్ట్ శర్మన్ అనేది ఇస్తాడు. ఇదనమాట లెసన్. ఈ లెసన్ మీకు అర్థమైందని అనుకుంటున్నానమ్మా. నేను చెప్పిన లెసన్ అర్థమైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇందులో మెయిన్ థీమ్ ఏంటంటే లైఫ్ అండ్ డెత్. ఏం చెప్తున్నానంటే, మనిషికి చావు ఉంటది, పుట్టుకుంటది, ప్రతి మనిషి చనిపోతాడు, ఎవరూ కూడా ఇమ్మోర్టల్ కాదు, మనిషి అనేవాడు మోర్టల్, ఎప్పుడైనా చనిపోవాల్సిందే. ఆ ఒక సత్యాన్ని మనం తెలుసుకుంటే కంపల్సరీ మనకి ప్రశాంతత అనేది మనకి ఎప్పుడూ ఉంటది అనే ఒక మెయిన్ థీమ్ ని ఒక లెసన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇదమ్మా లెసన్. సో hope you understand the lesson. ఈ లెసన్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సో 10th క్లాస్ ప్లేలిస్ట్ నీట్ గా, నేను 10th క్లాస్ CBSE లెసన్స్ అని పెట్టాను, ఆ ప్లేలిస్ట్ నీట్ గా ఉంటే ప్రతిదీ కూడా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అందులో చెక్ చేసుకుని బాగా నీట్ గా అర్థమవుతుంది లెసన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా.